అబ్దుల్ 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 చెప్పులు ఉన్నాయి. సంథింగ్ ఏదో ఉంది అసలు సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. కూర్చోనిది అబ్దుల్. ఏంది అక్కడ కూర్చోనిది పైన. ఏంది కూర్చోనిదిరా? బ్లాక్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది రాయల్ హరి అండర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈ లొకేషను ఎలాంటిదంటే డే టైంలోనే నేను వచ్చినప్పుడు ఇక్కడ కింద పడి దెబ్బలు తగిలించుకున్న లొకేషన్. ఆల్రెడీ మేబీ డే వ్లాగ్ చూసి ఉంటారు. ఒక 2 months బ్యాక్ ఈ లొకేషన్లో నేను వచ్చి ఒక దున్నపోతు రూపంలో ఏదో వచ్చింది, తరుముకునింది. అది పరిగెత్తడంలో కాలు స్లిప్ అయ్యి కింద పడిపోయాను అని చెప్పాను కదా. సో గుర్తుందో లేదో చాలా మందికి, ఇంకా ఎవరైనా గుర్తు లేకుంటే నా పిక్స్ పెడతా చూడండి. నా హ్యాండ్ ఇక్కడ మొత్తం కూడాను గీసరకపోయి ఇది అయిపోయిందనమాట. ఆ లొకేషన్లోకి ఈరోజు ఫర్ ది ఫస్ట్ టైం నైట్ టైం షూట్ చేయడానికి వచ్చాను. ఈ లొకేషన్లో ఏముంది ఏం లేదు అనేది తెలియదు. చాలామంది చెప్పడం ఏంట్రా అంటే ఇక్కడ నైట్ టైము గోస్ట్ యాక్టివిటీస్ జరుగుతాయి, పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయని చాలామంది చెప్పుకొచ్చారు ఫ్రెండ్స్. సో మేము డే టైం వచ్చినప్పుడు ఇక్కడ రూమ్లన్నీ కూడా చాలా స్కేరీగా ఉన్నాయి. అలాగే దానికి తోడు ఒక రూమ్లో మొత్తం ఒక బాటిల్స్ అన్నీ కంప్లీట్గా రూమ్ మొత్తం ఉండి ఒక కుప్పలాగా ఏదో వేసినారు. సో దానికి చాలామంది చాలా చెప్పారు, అది ఏదైనా కొద్ది కెమికల్ యూజ్ చేస్తారని, కొంతమంది ఇంకా అది నాటుసారైనా ఏదో సంథింగ్ అన్నారు. సో అలా కూడా చాలామంది చెప్తున్నారు. సో అది ఏంటి, ఎవరైనా మనుషులు ఉన్నారా లేకపోతే నిజంగా గోస్ట్ యాక్టివిటీలు ఉన్నాయా, ఆ రోజు మమ్మల్ని తరుముకున్నది ఏంటి అని కంప్లీట్గా తెలుసుకోవాలనేసి ఈరోజు అయితే వెళ్ళబోతున్నాను నైట్ టైము. సో అలాగే ఈరోజు నాతో పాటు మన మొహమ్మద్ బొడ్డుబాయ్ అయితే వచ్చాడు. ముందర రారా మొహమ్మద్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ 100K రీచ్ అవుతున్నందుకు. అప్పుడు లాస్ట్ టైం కూడా వీడియో ఇచ్చాను, ఇప్పుడు మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. బాగున్నారు అందరూ. లెట్ స్టార్ట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. సూపర్. ఓకే రండి ఫ్రెండ్స్. టెన్షన్ పడద్దు. ఓకే ఓకే. ఏదైనా కూడా క్యాప్చరింగ్ నీట్గా కావాలా. ఓకే ఓకే. ఏమనాలంటే అందరూ బా మమ్మద్ వస్తే క్యాప్చర్ నెంబర్ 1 చేస్తాడు అనే రేంజ్లో ఉండాలి. చేస్తాం చేస్తాం. కానీ పాయింగా ఎక్కడిని పంపిస్తానా? పోరా పోతానన్ను. దాంట్లో కూడా క్యాప్చర్ చేయాలి కదా. ఏం తీసుకొని 2 తీసుకొని పోయి రాపో. నేను ఒకరి పోతే నువ్వు చెప్తాడు. రాడా పోయి రాపరా, ఇప్పుడు పోయి తీసుకొని వచ్చాను కదరా. అయితే రాపదాం. పోయి రాపో. రా. ఏం మా అత్తగారి ఇలా ఇదేమన్నా? ఏంటండి? మా అత్తగారి లెక్క సరిపోయేదానికి కాదరా నువ్వు. సరేరా. సో ఫ్రెండ్స్ ఇక్కడ రూట్ కూడా మొత్తం చూడండి, వర్షం పడి మొత్తం చెట్లు, గుంపు చెట్లు ఎక్కువ అన్నమాట ఇక్కడ. కప్పలు అవి. ఇంగ్రెంట్ ఉందిరా కప్పు. చూడండి వెళ్ళి ఇప్పుడు వచ్చావు ఇక్కడ నువ్వు లాస్ట్ టైం వచ్చి ఇక్కడ కింద పడి చాలా జరిగింది. రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ. ఓకే రైల్వే ట్రాక్ ఉంది. పరబుడ్డ లోపల వెళ్దాం. పో లోపలికి పోయి చూడు రాపో ఒకసారి.
ఫ్రెండ్స్ ఈరోజు మహమ్మద్ గారిని కొద్దిగా ధైర్యాన్ని పరీక్షిద్దాం అనుకుంటారా. ధైర్యంగా ఉంటాడు, వీడికి సూరాలు కరిమాలు అన్నీ కూడా వచ్చు అనమాట. కాస్త గోస్ట్ అన్నా ఇవన్నా కూడా ఎక్కువ భయపడుతూ ఉంటాడు ఫ్రెండ్స్. అది మ్యాటర్. పోరా పోరా, భయపడద్దురా. నేను వచ్చానన్నారా, వెనకంబడి అన్నారా? క్యాప్చర్ క్యాప్చర్ చేయాలి, సౌండ్ వస్తుంది. ఈ రూములు అన్నిట్లో కల్లా మెయిన్ ఎక్కువ నేను చూసిన ఇక్కడ అన్ని రూముల కంటే ఎక్కువ స్కేరీ రూమ్ వచ్చేసి ఇదే ఉందన్నమాట. ఇక్కడ ఏం తయారు చేస్తున్నారో, ఎవరు ఉన్నారో, ఎందుకు వస్తున్నారో అనేది అస్సలు తెలియదు. కానీ చూడండి, ఈ రూమ్ నిండా చూడండి మొత్తం. ఎవరదే? ఈ రూమ్ నిండా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అల్యూమినియం పాయిల్స్. తర్వాత అక్కడ చూడండి, ఇక్కడ ఇది అన్నీ కూడా ఇక్కడ ఉన్నాను. ఇదో ఈ కుప్ప చూడండి, పేడలాగా ఉంది. నా డౌట్ అసలు ఇక్కడ ఎవరన్నా మనుషులు ఉండే ఏదో ఇది చేస్తున్నారా, లేకుంటే గోస్ట్స్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా అనేది. అంటే గోస్ట్ మనుషులు అయితే కన్ఫర్మ్ ఎవరో ఉన్నారు. గోస్ట్ కూడా ఎట్లా అంటే నన్ను కింద పడేసింది అసలు ఏంటి, ఆ శక్తి అది నిజంగా అనేది తెలియాలని వచ్చాను. ఇక్కడ చూడండి ఎవరు ఉంటున్నారు ఇక్కడ. క్యాప్చర్ చేయరా, క్యాప్చర్ చేయి, నన్ను కాదు ఈ వీటిని క్యాప్చర్ చేయి. వస్తువుని క్యాప్చర్ చేయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చేస్తుంది. హలో, ఎవరది ఇక్కడ ఉన్నది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ రూమ్లో ఈ చూడు చెప్పులు చూపి, ఇది చూడండి చెప్పులు చూడండి. ఇది ఎన్ని రకాల చెప్పులు ఉన్నాయి. సంథింగ్ ఏదో ఉంది గ్యాస్, అసలు సంథింగ్ ఇక్కడ ఏదో జరుగుతుంది ఫ్రెండ్స్. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే. ఇప్పుడు చూడండి, ఇక్కడ లేడీస్ చెప్పులు ఉన్నాయి, జెంట్స్ చెప్పులు ఉన్నాయి. ఎవరదే? ఎవరు అంటే రండి ముందరికి. మనుషులు లేరు, అట్లీస్ట్ క్యాప్చర్. సో అసలు అర్థం కావట్లేదు అనమాట. అక్కడ చూడండి చెప్పులు, అప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే ఇలాగే ఉంది అంతా. కెమెరా అయితే చూడండి, చేతితో తాకద్దు, ఏం కాదు. జంతువు ఎముకలు కూడా ఉన్నాయి. మెయిన్ హైలైట్ వచ్చేసి ఈ రూమే. ఈ రూమ్లోనే మొత్తం అన్నీ ఆ బాటిల్స్ అవన్నీ పెట్టున్నారు ఫ్రెండ్స్. ఉందో కాళ్ళకు పట్టుకున్నట్టున్నారు, కాళ్ళకు పట్టినట్టున్నారు. కాళ్ళకు పట్టినారు? ఎడ పట్టినారా? ఏముంది ఇక్కడ? ఏం లేదు. ఇటుపక్కే కాళ్ళకు పట్టి లాగినట్టున్నారు. ఏం లేదు లేరా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఈ రూమ్లో చూడండి. రావడం లేదు. ఇది దూర్లే దూర్లే పట్లే
సరే సరే ఉండు, అక్కడే ఉండే ఏం కాదు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది చాలామంది మనకు అప్పుడు డే టైం చూసి ఏమన్నారంటే ఇది వచ్చేసి నాటు సారీ కోసము కూడా ఇలా చేస్తారు అని చెప్పారు. చూడండి ఎన్ని రకాల బాటిల్స్ ఉన్నాయి అక్కడ, ఎన్ని రకాల బాటిల్స్, ఇదంతా చేస్తున్నారు చూడండి. సో ఇలాంటి ఇల్లీగల్ పనులు ఏదో సంథింగ్ చేస్తున్నారు, అందుకనే ఇలాంటి ఖచ్చితంగా కెమెరా చూపి పట్టుకోవాలని వచ్చాను ఈరోజు. పద 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 పద, ఇంకా ఉన్నాయి, పద చూద్దాం పద. బట్ యాక్టివిటీస్ ఏంటి, యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇక్కడ. పట్టుకో. ఇక్కడ ఎవరన్నా ఇదంతా చేస్తూ ఉండే మనుషులు ఉంటే ఒకసారి రండి మాట్లాడదాం. మీరు ఇక్కడ చేస్తున్నది ఇల్లీగల్. మీరు కనుక ఇలాగే ఇది కనుక ఉంటే నేను పోలీసులను పిలిచేస్తాను. నిదానంగా అట్లా బయటికి పెంచు. ఏం లేదా? లేదు, వాళ్ళు ఫస్ట్ భయపడిస్తున్నారు. మనుషులా లేకుంటే గోష్టా? ఇదంతా యూజ్ చేస్తున్నారంటే మేబీ మనుషులే ఇక్కడ ఉండే అవకాశం ఉంది. బట్ మనుషులు ఉంటే ఒకసారి కెమెరా కనిపిస్తారు కదా. హలో, ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనుషులా లేకుంటే దయ్యాలా? ఇదే కదరా పడింది, ఇది పడిందా? ఇందాక ఉండిందా? ఇది నన్ను కాదు క్యాప్చర్ చేయాల్సింది, దీన్ని నేను ఏదైనా చూపించినప్పుడు దాన్ని క్యాప్చర్ చేస్తూ ఉండు. సౌండ్ వచ్చిన చోట చూపిస్తూ ఉండు, సరేనా? సరే సరే, క్లారిటీగా క్యాప్చరింగ్. ఇప్పుడు సౌండ్ వచ్చి ఏ చోట అయితే సౌండ్ వస్తుందో ఆ చోట చూపి. ఏమైంది? పరగప్పుల తగిలింది. చూద్దాం, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ నిజంగా మనుషులే ఉన్నారా లేకుంటే గోస్ట్ ఉన్నారా అర్థం కావట్లేదు. బట్ చూడండి, 100% మనుషులు అయితే ఉన్నారు. వాళ్ళు మేబీ డే టైమే వచ్చి ఏమన్నా వెళ్తున్నారా లేకుంటే నైట్ టైం కూడా ఇక్కడ తిరుగుతున్నారా అనేది. సౌండ్ వస్తుంది, సౌండ్ ఇక్కడే వస్తుంది. మనం ఆ రూమ్లోకి వెళ్తే ఈ రూమ్కి వస్తున్నారు, ఈ రూమ్కి వెళ్తే ఆ రూమ్కి వస్తుంది. ఇక్కడ సౌండ్ చేస్తున్నది ఎవరది తెలుసుకోవచ్చా మేము? వాళ్ళు ఏం రీజన్ చెప్పడం లేదు, ఏమి. అరే మీరు కనుక దాంకొని కనుక ఇలా చేస్తుంటే ఎవరన్నా ఉంటే నేను డైరెక్ట్ ఫోన్ చేస్తాను పోలీసు వాళ్ళకి. ఆల్రెడీ నేను ఫోన్ చేసి వచ్చాను. వాళ్ళు కనుక వచ్చారంటే మీకు అబ్దుల్ 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 వాడుంది రా. అబ్దుల్ ఏముందిరా? ఎవరో క్యాప్చర్ అయినట్టుంది. ఇది క్యాప్చర్ అయినట్టుంది. క్యాప్చర్ అయింది. ఏం క్యాప్చర్ అయింది? నిలబడినట్టు ఎవరో బ్లాక్గా ఉన్నారు. షాడోనా? షాడో లాగా ఉంది, బ్లాక్గా ఉన్నారు. ఇక్కడే నిలబట్టినారు. ఇక్కడ క్యాప్చర్ అయింది. నీకు ఇందాక కాలుకి ఏదో పట్టిందన్నా కూడా ఇక్కడ ఇక్కడే
బ్లాక్గా ఏముందిరా ఇక్కడ? ఫ్రెండ్స్ ఈ రూమ్లోకి వెళ్తే ఆ రూమ్ ఈ రూమ్ అయితే ఈ రూమ్కి వేస్తున్నారు. క్లియర్ షాడోనేనా? నువ్వు మామూలు క్లియర్ షాడోనే బాగా క్యాప్చర్ చేసావా? 100%. 100%. సూపర్ సూపర్ సూపర్. అందరు చెప్తున్నట్టు దయ్యాలు కూడా ఏదో ఉన్నట్టున్నాయా, అందుకనే నైట్ టైము ఎవరు రారు. డే టైం యాక్చువల్గా దయ్యాలు దయ్యాల లొకేషన్ అంటే నైట్ టైం అయినా డే టైం అయినా ఎవరైనా రావడానికి భయపడతారు. అందులో కూడా అవి ఉన్నాయి కదా, అందులో కూడా అవి మామూలుగా వంట చేస్తే ఇవి వస్తువులన్నీ ఉన్నాయి కదా, స్లిప్పర్స్ అవన్నీ. అది డే టైం ఎవరో ఉంటున్నారు. అదే ఇల్లు అది గైస్. అదేమో అందులో కూడా కెమెరా పైకి ఎత్తరా, అందులో కూడా అటుపక్క పొయ్యి ఇవన్నీ పెట్టుకున్నారు కదా. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా దీన్ని గోస్ట్ ఈవినింగ్ వరకు ఉంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏందో సంథింగ్. కిటికీలు 3 ఉండాలి ఇందాక. ఛాన్సే లేదురా గైస్, చూడండి ఛాన్సే లేదు. చూడండి హలో, ఇక్కడ గోస్ట్ అయినా ఉన్నది. మీరే అయితే నాకు దయచేసి కన్ఫర్మ్ చేయండి. మీరు గోస్ట్ అయితే ఏదైనా సౌండ్ చేయండి. మీరు గోస్ట్ అయితే ఇక్కడ ఇంత విధంగా స్మగ్లింగ్ లాగా చేస్తున్నారు, వీటిని ఎలా మీరు ఖండించడం లేదా? మీ ప్లేస్లో వీళ్ళు చేస్తుంటే అబ్దుల్ ఇటు పక్క చూడు, ఎముకలు మళ్ళా ఇటు ఉన్నాయి చూడు, ఎముకలు. అంటే నార్మల్గా నువ్వు ఫస్ట్ ఇక్కడ తిప్పిలేవు కదా అప్పుడు. అవునా? ఏం లేదు, ఎలాగే రావు నిన్న. బయట సౌండ్ వస్తుంది. ఇందాక డోర్ ఓపెన్ ఉంది కదా, అది ఏంటి అసలు ఇవి? ఇక్కడ ఏదో తయారు చేస్తున్నారా, నాట్ సార్ అయినా ఏదో సంథింగ్ తయారు చేస్తున్నారు. ఎక్కడికి ఇంకా లోపల ఇంకొక రూమ్ ఉందా? మొత్తం కూడా ఛాన్స్ లేదు లోపల పోవడానికి. సరేరా చూద్దాం రా, ఇంకా ఉన్నాయరా. అంటే ఇక్కడ ఏమైనా పెట్టేసి మిగతా రూమ్లలో తిరుగుతున్నారా అని డౌట్తో ఉంది. మనోడేమో ఇందాక షాడో కనిపించింది అన్నాడు, సో నాకైతే ఏం కనిపించలేదు. క్యాప్చర్ చేసి పెట్టుకున్నదాన్ని. సూపర్, నువ్వు క్యాప్చర్ చేసావు అంటే సూపర్. ఇక్కడ పోయేదానికి స్పేస్ కూడా లేదు. అబ్దుల్ అబ్దుల్ సంథింగ్ ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది. అబ్దుల్ ఇక్కడ చూడు, అది వస్తే నేను
అది వస్తే నిన్ను చంపేస్తుంది. ఇది పోయినసారి విషయం కూడా చూసాను. అది ఏది వస్తుంది, ఎందుకు చంపేస్తుంది అనేది తెలియట్లేదు. ఇవన్నీ నేను మొత్తం అన్నీ తిరుక్కొని నేను ఆ గోడౌన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గోడౌన్ నుంచి వచ్చి రూపంలో వచ్చి ఏదో తగిలింది అన్నమాట. అదే కనిపించి కింద పడిపోయాను. మొత్తం ఇవన్నీ తిరుక్కొని లాస్ట్లో అక్కడికి వెళ్ళినప్పుడు నేను కింద పడి మనకు తగిలాయి అన్నమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగానే ఉండాలి. సంథింగ్ ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది. నెగిటివ్ ఎనర్జీ అది మామూలు నెగిటివ్ ఎనర్జీ లేకుంటే ఏమంటారు చెడు నెగిటివ్ ఎనర్జీ తెలియాలి మనకి. హలో హలో, ఇక్కడ ఇందాక మా వాడికి షాడో కనిపించారు, అలాగే గోస్ట్ అని అంటున్నారు. మీరు నిజంగా గోస్ట్ అయితే ఒకసారి నాకు కనిపిస్తారా? నేను కూడా చూడాలి అని ఆశగా ఉంది. కూల్ కూల్ కూల్, రిలాక్స్, భయపడకు. ఏదైనా అటాక్ చేస్తుంది. ఓకే, ఓ అబ్దుల్ చూసి అబ్దుల్ ఇది నిజంగా గోస్ట్ అటాక్ చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. మనుషులు కూడా ఉన్నారంట. నాకు డౌట్ మనుషులు ఎందుకంటే దాన్ని బట్టి అనిపిస్తుంది అనుకుంటే. బట్ కానీ దాన్ని చూస్తుంటే మనకు చూడండి, ఇక్కడ చూడండి, చెట్లు చూపిరా. గోడలో వచ్చింది. ఇప్పుడు చాలా పాతకాలం ఇల్లు ఇది. సౌండ్ వస్తానండి. నువ్వు ఫస్ట్ వెళ్ళొద్దు. నువ్వు ఫస్ట్ సౌండ్ వస్తానే వెళ్ళొద్దు త్వరగా. వాళ్ళు మళ్ళీ ఏమైనా అటాక్ చేస్తారు. ఏం కాదు, ఇక్కడ అది చంపేస్తుంది అని రాశారు కదా. అది చంపేస్తుంది అంటే ఏమి చంపేస్తుంది? ఇక్కడ ఉండే గోస్ట్ చంపేస్తుందా? ఇక్కడ ఉండే మనుషులు చంపేస్తారా? ఏం చంపేస్తుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నాకు గోస్ట్ అయితే ఏదైనా ఆన్సర్ ఇవ్వండి. అది ఏం చంపేస్తుంది, ఎట్లా అనేది. కొంపదీసి మీరే ఏమన్నా చంపేస్తారా? దాన్ని ఎవరన్నా ఇలా రాశారా? క్యాప్చర్ చేసినావా? ఇందాక ఇక్కడ వచ్చింది. వీడు ఇదేదో ఇది చదువుతున్నాడు, దీన్ని క్యాప్చర్ చేస్తున్నాడు. ఇక్కడ క్యాప్చర్ అయింది. ఇక్కడేదో క్యాప్చర్ అయిందిరా. బ్లాక్ షాడో క్లియర్ క్యాప్చర్ అయింది గైస్. ఏంది అసలు? ఇది అటుపక్క ఏమి లేదు. వైట్గా పడుతుంది చూడ, బయట దగ్గర. ఇంకా ఇటుపక్క రూమ్స్ ఉన్నాయా? రూమ్స్ కాదు ఇది, కానీ రూమ్లు అంటే చెట్లు చూడండి భయంకరంగా అయిపోయాయి. రూమ్లలో ఏమైంది? ఇక్కడ కూర్చొని ఉంది అబ్దుల్. ఏంది ఇక్కడ కూర్చొని ఉంది అబ్దుల్? ఏంది అక్కడ కూర్చొని ఉంది పైన. ఏంది కూర్చొని ఉందిరా? బ్లాక్ యాడా నువ్వు బెడ్ వేసి తక్కిమన్నావు కదా,
ఇక్కడ కూర్చొని ఉంది. ఎక్కడ ఎక్కడ ఇక్కడ కూర్చొని క్యాప్చర్ చేశాను క్లియరా? క్లియర్గా. ఇక్కడ కూర్చొని ఉంది పైన. అబ్దుల్ 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 ఏంటండి ఈరోజు మావానిగా కనిపిస్తున్నారు, నాకు కనిపించరా మీరు? నువ్వు బ్యాటరీ కోసం నువ్వు లైటింగ్ తగ్గి అంటావు. బరు తెల్లంగా వచ్చిందని తగ్గించి ఏమైంది ఇప్పుడు చూసినావు కదా. ఇక్కడ కూర్చొని ఉంది. ఓకే ఓకే కూల్ కూల్ రిలాక్స్. ఏం కాదు, ఊపిరి పిలుచుకో. టెన్షన్ పడకు. ధైర్యవంతుడు నేను, ధైర్యం ఉండాలి. ఓకే. కేసరి లొటక్కని కనిపించినట్టు మీద తలపైన ఉన్నట్టు కనిపించింది నాకైతే ఇప్పుడు. అవునా? ఏం కాదు భయపడకు. కరెక్ట్ ఇక్కడ వచ్చాను నేను అబ్దుల్. ఇక్కడ నుంచి ఇట్లా బ్రైట్నెస్ తగ్గించి ఇలా వచ్చాను. ఇట్లా అన్నాను అంతే. ఇక్కడే కూర్చొని ఉంది. చేశాను. ఓకే అండి. అయితే మీరు మా వాడు ఇప్పుడు 1-2 సార్లు అయితే చెప్పాడు కాబట్టి మీరు ఖచ్చితంగా గోస్ట్ అని నాకు కన్ఫర్మ్ అయింది. వాయిస్ చూసావా? ఏదో వచ్చింది. ఏందో అడితే వాయిస్ లాగా ఉంది. ఇందాక మీరు ఏదో వాయిస్ చేశారు కదా, అది మీ వాయిసేనా? మీరే అయితే మళ్ళీ ఇంకోసారి చేయండి. ఇక్కడ కొన్ని నేమ్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీ పేరు ఏదైనా ఉందా? పేర్లన్నా చెప్పు. ఎవరు ఏమో మీ పేరు నేను తెలుసుకోవచ్చా? ఇక్కడ కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు చెబుతాను. ఆ పేర్లలో మీ పేరు ఏదైనా అయితే ఏదైనా సౌండ్ చేయండి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఏందో సామియా అంట. అనితానా మీ పేరు? కాదా? సౌమ్యానా? పేరోళ్ళు ఎవరు లేరు అనుకుంటా. ప్రియాంకనా? ఇంకొక పేరు అయితే ఉంది ఇక్కడ, ఆ అమ్మాయి పేరు లాస్ట్ పేరు గంగానా? ఫస్ట్ నుంచి కూడా ఏదో అటాక్ చేస్తున్నారు. గంగా అంటారా తన పేరు? ఓకే గంగా గారు, మీరు ఇక్కడ ఈ లొకేషన్లో ఉండడానికి కారణం ఏంటి? వద్దు చూడు. అది కదులుతుంది. ఇక్కడ ఏదో వాయిస్ వస్తుందిరా. అది క్యాప్చర్ చేసావా కదిలేది? లైట్ చేస్తాను. అది క్యాప్ చేసాను ఇటుపక్క అంటే మళ్ళీ ఇటుపక్క చూపించాను. ఓకే. గంగా గారు, మీరు ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళ, లేకుంటే మీరు ఎక్కడి నుంచైనా వచ్చి ఇక్కడ స్టే అవుతున్న వాళ్ళ? ఈ రూమ్లోనే ఏమీ లేదు, కానీ వాయిస్ ఎక్కువ వస్తుంది. ఇందాక చెప్పాను కదా ఇక్కడే అని. ఈ రూమ్లోనే చూడు నువ్వే. ఈ రూమ్ ఎంత చిన్నగా ఉందంటే అంత చిన్నగా ఉంది. ఇక్కడే ఇక్కడ ఉంది కదా, మాకు కొన్ని ఇక్కడే ఉండింది. డౌట్స్ ఉన్నాయని వచ్చాము. ఇక్కడ లాస్ట్ టైము నేను డే టైం వచ్చినప్పుడు నాకు ఒక దున్నపోతు రూపంలో ఎవరో వచ్చి నన్ను కింద పడేశారు. అది మీరేనా? దున్నపోతు వాయిస్ వస్తుంది, సేమ్ అలాగే అరుస్తుంది. చూడు ఒక్కటే కదిలింది. నేను మనకు అది కొద్దిగా చేస్తున్నారు కదా, వాటికి సంబంధించి ఏమైనా క్లూ దొరుకుతుంది? లైటింగ్ తగ్గి కొద్దిగా
లాగుతున్నారు వద్దు ఎవరో. దయచేసి అటాక్ చేయకండి. మాకు మీరున్నారని తెలీదు, మీరున్నారని మేము రాలేదు. ఇంకో ఇప్పుడు ధైర్యంగా వస్తున్నాడు. మీరు ఇప్పుడు వాడి ధైర్యాన్ని పరీక్షించి మీరు వాడిపైన అటాక్ చేస్తే ఇంకోసారి రాకూడదు. మీరు వాడికి కనొస్తున్నారు కదా, నాకు కనండి. ఇందాక ఏదో ఇక్కడ కనొచ్చారంట వాడికి. ఈ టాప్ ఆఫ్ దానికన్నా నాకు ఇష్టం ఉండే. అబ్దుల్ 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 ఏందొద్దురా? వద్దు వద్దు ఉండరా యాడికి రా. వద్దు వద్దు వాళ్ళు చెప్పారు కదా వద్దు. యాడికి చెప్పారు? నువ్వు అడిగా కదా ఇంకా వద్దు వాళ్ళను. చూడు అబ్దుల్, చూడు అబ్దుల్. చూడండి. ఓకే గంగా గారు, అబ్దుల్ వద్దురా అబ్దుల్, వెళ్ళొద్దు ఇంకా. ఒక్క నిమిషం ఉండరా, ఒక్క నిమిషం వద్దురా అబ్దుల్. సరే ఒక్క నిమిషం ఉండరా అన్న. వద్దురా ఒక్క నిమిషం ఉండు. ఓకే గంగా గారు, తెలుసో తెలియకో మేము ఇక్కడికి వచ్చాము. మేము వచ్చింది మెయిన్ థింగ్ అక్కడ ఏదో జరుగుతుంది, అది ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేసి వచ్చాము. కానీ సంథింగ్ ఇక్కడ గోస్ట్ యాక్టివిటీ కూడా మాకు అనిపిస్తుంది. సో మీరు కూడా ఏదో కన్ఫర్మ్ చేసినట్టు మాకు అనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసినంత వరకు నా పైన అటాక్ చేసి ఆ దున్న రూపంలో మారింది మీరేనా? అది ఒక్కటి నాకు క్లారిఫికేషన్ కావాలని వచ్చాను. అది మీరా కాదా? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు దున్న రూపంలో వచ్చి అటాక్ చేసింది మీరైతే సౌండ్ చేయండి, మీరు కాకుండా సౌండ్ చేయొద్దండి. ఇంకోసారి అడుగుతున్నా, నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దున్న రూపంలో ఏదో ఆకారం వచ్చి మా పైన అటాక్ చేసింది, అది మీరేనా? మీరే అయితే సౌండ్ చేయండి, మీరు కాదంటే సౌండ్ చేయకండి. అది కాదు అండి ఇంకా రా. అది గంగా గారితో పాటు ఇంకో ఏమైంది అది కాదు అనిపిస్తుంది నాకు. సరే తప్పకుండా డిస్కొద్దు. ఓకే ఫ్రెండ్స్, అందులో అది చాలా ఇక్కడ జరుగుతున్నది అది ఎవరైనా మనుషులు ఉన్నారా లేదా, నైట్ టైం వస్తే కనస్తారా లేదా అని వచ్చాము. సో నైట్ టైం వచ్చినా కూడా అక్కడైతే ఎవరు లేరు. సో డే టైమే ఏదో వచ్చి చేస్తున్నారు. సో వీలైనంత వరకు నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఏదో ఒకటి చేస్తాను. అలాగే ఇక్కడ గోస్ట్ కూడా మనకు వెళ్తా మార్నింగ్ వచ్చింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, సో వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ హర్రబుల్ లొకేషన్స్లో హర్రబుల్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే గంగా గారు, వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. వెళ్ళొస్తాం. టాటా బాబాయ్. పరా ముందుగా పద వెనక్కి తిరగకుండా పద. ఫ్రెండ్స్, ఐ థింక్ సరే నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను. ఫ్రెండ్స్, చూసారు కదా, లాస్ట్గా నేను నాకు ఉన్న డౌట్ క్లారిఫికేషన్గా క్వశ్చన్ కూడా అడిగాను. మీరేనా ఏదైనా అటాక్ చేసిందంటే మనకైతే రెస్పాన్స్ అయితే రాలేదు. మేబీ ఆకారం రూపంలోకి మార్చుకునింది ఏదన్నా, అదే మన సదీక్ ఉన్నాడు కదా, సదీక్ ఏమన్నా అలా ఏమో అనుకుంటున్నా. బట్ ఏమో తెలియదు. బట్ ఆ రోజు అలా జరిగింది. ఆ రోజు టైం వల్ల అలా జరిగిందో లేకుంటే ఏమో తెలియదు. బట్ ఎవరైనా నైట్ టైం మెయిన్ తిరుగుతున్నారు లేదా అనే క్లారిఫికేషన్ కోసం వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఏరా అమ్మ, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ చూసినావు కదా నువ్వు. ఎక్స్పీరియన్స్ ఉందో అందులో అటాక్ బల్లి చేస్తాను. ఏం చేయాలో ఏమి తెలియక అంతగా భయపడినాను నేను కూడా. పెళ్లి చేసుకుంటా చెప్పు గంగా గారిని మాట్లాడిస్తా. వద్దు అలాంటి పరిస్థితి. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వద్దాం. వచ్చి పెళ్లి చేసుకుంటావా? లేదు, నెక్స్ట్ టైం ఇంకొకసారి వచ్చి చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. ఫ్రెండ్స్, అందరూ మన బొడ్డుగాని వేసుకుంటున్నారా? యాక్టివిటీ జరిగే టైంలో వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం అంటున్నాడు అనేసి. సో అలా ఏమనుకోవద్దండి, వాడు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నాడు అనమాట. ఆల్మోస్ట్ క్యాప్చర్ చేయడానికి చూస్తున్నాడు, బట్ కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు. ఇంకొకటి, నేను కూడా ఇక్కడికి మెయిన్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరుగుతున్నది ఏంటి, లాస్ట్ టైం మీరు చాలామంది నాటుసారే కాంచుతున్నారు, అది నాటుసారే ప్రాసెస్ అని చెప్పారనమాట. సో డే టైం ఉండని వాళ్ళు ఖచ్చితంగా నైట్ టైం కూడా ఉంటారు. ఉంటే వాళ్ళని మనం అట్లీస్ట్, ఇప్పుడు నాటుసారే అనేది ఇప్పుడు మన దాంట్లో ఇల్లీగల్ అనమాట. సో కాబట్టి అట్లీస్ట్ ఎవరన్నా మనకు తెలిసిన పోలీస్ వాళ్ళకైనా ఎక్స్ప్లెయిన్ చెప్దాము ఇలా చేయడం తప్పు కదా అది ఇది అనేసి నైట్ టైం వెళ్ళాను. ఇంకొకటి, నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను కింద పడ్డాను. ఇక్కడ దున్నపోతు రూపంలో ఏదో వచ్చింది. నిజంగానే అది దున్నపోతా లేకుంటే దాని రూపంలో ఏదైనా వచ్చి నన్ను అటాక్ చేసిందా అనేది నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కాబట్టి ఒకసారి క్లారిఫికేషన్గా తెలుసుకుందామనే ఉద్దేశంతోనే నేను మళ్ళీ
ఈ లొకేషన్కి వెళ్ళింది. బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇక్కడ ఏదో గంగా అనే ఆత్మ ఉందని చెప్పారు. సో అందుకే టైటిల్ కూడా గంగా దొంగ ఇలా కలిసి వచ్చేలా పెట్టాను అనమాట. ఇంకోటి, నేను ఈ లొకేషన్కి వెళ్ళడం వల్ల చూడండి అట్లీస్ట్ ఇక్కడ ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. చాలామంది మన కామెంట్స్లలో ఇంకా ప్రతిసారి అది చెప్పకూడదు, బట్ అప్పుడప్పుడు కూడా చెప్పాల్సింది ఉంటుంది. కొంతమంది వీళ్ళకి ఏదో డబ్బుల కోసం వెళ్తున్నారు, జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నారు, అది ఇదని సంథింగ్ కామెంట్లు వస్తున్నాయి. సో ఓకే, నేను జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటున్నానో లేకుంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అయ్యి నాకు చూస్తున్నారో నాకు తెలుసు. ఆ క్యాష్ ఎంత వస్తుందో, నేను దానికి ఎంత స్పెండ్ చేస్తానో, ఎంత తిరుగుతానో అనేది నాకే తెలుస్తుంది తప్ప మీకు తెలియదు, కామెంట్లు పెట్టే వాళ్ళకి కూడా తెలియదు కదా. సో కాబట్టి ఓకే, మీరు ఏదన్నా అనుకోండి, బట్ నేను వెళ్ళడం వల్ల చూడండి ఇలాంటి ప్లేస్లకి వెళ్ళిన తర్వాత ఇలాంటి విషయాలు ఏదైనా ఇల్లీగల్లీ జరిగినా కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకు చాలామంది ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఎన్నో చూడండి, గంజాయి అనేసి, తర్వాత ఇంకా కొన్ని ఇష్యూలు అక్కడక్కడ అమ్మాయిల పైన అటాక్ చేయడము, అమ్మాయిల్ని రేపు, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ కూడాను ఇలాంటి లొకేషన్లలోనే చేస్తూ ఉంటారు. మనం వెళ్ళినప్పుడు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా మనం అట్లీస్ట్ వాళ్ళతో ఎదుర్కోవడం కానీ, లేకుంటే వాళ్ళ గురించి ఎవరికైనా చెప్పడం కానీ ఇలా చేయొచ్చు. కాబట్టి అప్పుడప్పుడు మేము ఇలాంటి లొకేషన్లకు వెళ్ళడం కూడా మంచిదే అవుతుంది. ఓకే, ఇదంతా నేను చెప్పినా కూడా మీలాంటి సోదిగాళ్ళకి అది అర్థం కాదు. సో నేను చెప్పేది సోది అనుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మన సబ్స్క్రైబర్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ప్రతి ఒక్కరు వీడియోలని చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడాను కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్, లవ్ యూ ఆల్.